మీరు రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ గురించి వెయిట్ చేస్తున్నారా? బికాస్ ఇప్పటివరకు వచ్చిన రెడ్మీ స్మార్ట్ ఫోన్స్ ఒక ఎత్తు, ఇప్పుడు రాబోతున్న ఈ రెడ్మీ నోట్ 13 సిరీస్ ఒక ఎత్తు కాబోతున్నాయి. అందుకే కదా ఈ మొబైల్స్ సెప్టెంబర్లో లాంచ్ అయిపోయాయి చైనాలో. అక్కడి నుండి మన ఇండియా యూట్యూబర్స్ సౌత్లో కానీ నార్త్లో కానీ చాలా మంది యూట్యూబర్స్ ఆ మొబైల్స్ తెప్పించి మరి అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేస్తున్నారు. బికాస్ వాటి క్రేజ్ ఆ రేంజ్లో ఉంది కాబట్టి. సో ఈ మొబైల్స్ విషయానికి వస్తే రెడ్మీ నోట్ 13 సిరీస్లో ఎన్ని మొబైల్స్ మన ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతున్నాయి, ఏ ప్రైస్ ట్యాగ్లో షామీ మన ఇండియా మార్కెట్లో ఈ మొబైల్స్ని లాంచ్ చేయబోతుంది, అండ్ ఫీచర్స్లో ఏమైనా ట్విక్ ఉండబోతుందా, అలాగే ఈ సిరీస్లో ఎన్ని స్మార్ట్ ఫోన్స్ ఉండబోతున్నాయి, ఇంకో ముఖ్యమైన పాయింట్ వచ్చేసి ఎప్పుడు మన ఇండియా మార్కెట్లో ఈ మొబైల్స్ కనిపించబోతున్నాయి, అండ్ మనకు వచ్చేసి ఈ సిరీస్లో మనకు కొత్త మొబైల్స్ యాడ్ కాబోతున్నాయా లేదా ఉన్న మొబైల్స్లో ఏమైనా మొబైల్స్ తీసేస్తున్నారా మన ఇండియా విషయానికి వస్తే, ఇలాంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా మనం ఈ వీడియోలో చూసేద్దాము. దానికన్నా ముందు చాలా ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, వీడియోని లైక్ చేయండి, ఇప్పుడే మీ ఫ్రెండ్స్తోని వీడియోని షేర్ చేసుకోండి. ఈ సిరీస్ విషయానికి వస్తే మనకు రెడ్మీ నోట్ 13 సిరీస్ అంటే మనకు చైనాలో లాంచ్ అయింది సెప్టెంబర్లో. రెడ్మీ నోట్ 13 సిరీస్లో 3 మొబైల్స్ లాంచ్ కావడం జరిగింది. అయితే మన ఇండియా మార్కెట్ వచ్చేసరికి మాత్రం ఈ సిరీస్ వచ్చేసి కొంచెం స్పైసీగా కాబోతుంది. అంటే రెడ్మీ నోట్ 13 సిరీస్ అనగానే మీకు కనిపించే మొబైల్స్ 3 మాత్రమే, నోట్ 13 ప్రో అండ్ ప్రో ప్లస్ కదా. కానీ ఈ సిరీస్లో ఈసారి మనకు ఈ రెడ్మీ నోట్ 13 విషయానికి వస్తే 4G వేరియంట్ అండ్ 5G వేరియంట్ కనిపిస్తుంది. నైస్ కదా. ఇంకా దాంతోపాటు ఇంకో సర్ప్రైజ్ ఏంటి అంటే ఈ రెడ్మీ నోట్ 13 ప్రో విషయానికి వస్తే దాంట్లో కూడా మనకు 4G అండ్ 5G కనిపించబోతుంది. దిస్ ఈజ్ ఇంప్రెసివ్, అన్ఎక్స్పెక్టెడ్. ఇక దాంతోపాటు మనకు హయ్యర్ వేరియంట్ విషయానికి వస్తే ప్రో ప్లస్ ఉంది కదా, దాంట్లో ఎలాంటి చేంజెస్ లేవు. ఎగ్జాక్ట్గా మనకు అక్కడ లాంచ్ అయిన మొబైల్ ఇండియాలో కూడా కనిపిస్తుంది. అండ్ ఈ మొబైల్ వచ్చేసి మనకు బిలో 30,000లో మొబైల్ మీకు కనిపించబోతుంది. ఇక దాంతో పాటు ఒక ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ లీక్ వచ్చింది భయ్య. ఈ సిరీస్ లో వచ్చేసి మనకు రెడ్మీ నోట్ 13R ప్రో, కానీ పేరు కొంచెం విచిత్రంగా ఉంది భయ్య. అంటే మనకు రెడ్మీ నోట్ 13R ప్రో ఏంటో, అండ్ ఈ మొబైల్ వచ్చేసి 5G మొబైల్ కాబోతుంది. ఈ మొబైల్ మనకు ఈ నవంబర్లో చైనాలో లాంచ్ కాబోతుంది. ఆ తర్వాత ఈ మొబైల్ ఇండియాలో కూడా కనిపిస్తుంది. అంటే కొత్త సిరీస్ కొత్త నెంబర్తో ఈ సిరీస్లో ఒక మొబైల్ యాడ్ అయిపోయింది. అంటే టోటల్గా మీకు చెప్పాలి అంటే ఎన్ని మొబైల్స్, ఇవి 2 అవి 2 అదొకటి, 5 మొబైల్స్. ఇప్పుడు రాబోతున్న మొబైల్ 6th మొబైల్. పూర్తిగా 6 మొబైల్స్ ఈ సిరీస్లో కనిపిస్తున్నాయి. మరి ఇంకేమైనా మొబైల్స్ యాడ్ చేస్తారా? ఐ డోంట్ నో. ఇది కేవలం షామీకి మాత్రమే తెలుసు భయ. అయితే ముందు చెప్పాల్సింది ఈ సిరీస్ మొత్తంలో ఉన్న హయ్యర్ వేరియంట్ అండ్ మోస్ట్ ఎక్సైటింగ్ స్మార్ట్ ఫోన్ రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్. మైండ్ బ్లోయింగ్ భయ. ఎస్, మీరు ఇప్పటి వరకు ఇలాంటి రెడ్మీ స్మార్ట్ ఫోన్ చూడలేదు. బికాస్ ఆబ్వియస్గా ఫీచర్స్ విషయానికి వస్తే అప్గ్రేడ్ అనుకోండి ఫ్రమ్ కంపేర్ టు లాస్ట్ సిరీస్. కానీ ఈసారి బిల్డ్ క్వాలిటీ, డిజైన్ అండ్ ఐపీ రేటింగ్లో కూడా సర్ప్రైజ్ ఉంది. ఏంటి అంటే మాత్రం ఈసారి ఈ మొబైల్ IP68 రేటింగ్ని సపోర్ట్ చేసింది. జస్ట్ లైక్ ఏ మోటో ఎడ్జ్ 40. అంటే కంప్లీట్గా వాటర్ ప్రూఫ్ మొబైల్ కాబోతుంది. దిస్ ఈజ్ నైస్ కదా. అదే విధంగా మనకు గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్, అంటే ఇది వచ్చేసి మనకు ఫ్లాగ్షిప్ మొబైల్స్ కనిపిస్తుంది భయ. అలాంటి ప్రొటెక్షన్ మనకు ఈ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లో, అంటే ఈ మొబైల్ ఈ ప్రొటెక్షన్తో ఇండియా మార్కెట్లో వస్తే మాత్రం ఇట్స్ ఏ ఫస్ట్ అండ్ ఓన్లీ స్మార్ట్ ఫోన్ కాబోతుంది ఈ సెగ్మెంట్లో. మోస్ట్ పవర్ఫుల్ డిస్ప్లే ప్రొటెక్షన్. గ్రేట్ కదా. గొరిల్లా గ్లాస్ విక్టస్ ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట. అదేవిధంగా DDR5 ర్యామ్ టెక్నాలజీ UFS 3.1 మొబైల్లో కనిపిస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, దాంతోపాటు కర్వ్ డిస్ప్లే మొబైల్లో ఉంటుంది. ఆబ్వియస్గా మనకు రియర్ సైడ్లో ట్రిపుల్ కెమెరా సపోర్ట్ ఇస్తున్నారు. డ్యూయల్ స్పీకర్స్ మొబైల్లో కనిపిస్తుంది, కానీ హెడ్ ఫోన్ జాక్ ఈ మొబైల్లో ఉండదు. బికాజ్ కర్వ్ డిస్ప్లే కాబట్టి దానికోసం ఇక్కడ మీకు హెడ్ ఫోన్ జాక్ని తీసేశారు. అండ్ మనకు ఈ సిరీస్లో మొబైల్ మీకు అప్ టు 16GB ర్యామ్ వరకు కనిపిస్తుంది. 12GB ర్యామ్ అండ్ 16GB ర్యామ్ వరకు ఈ మొబైల్ మీకు కనిపించబోతుంది. అంటే కట్టుకట్టుగా ఈ మొబైల్ మీరు గేమింగ్ కోసం కూడా, హై పర్ఫార్మెన్స్ కోసం కూడా రికమెండ్ చేసుకోవచ్చు. అండ్ ఫీచర్స్ విషయానికి వస్తే మొబైల్ మీకు సపోర్ట్ చేస్తుంది భయ. 6.67 ఇంచెస్ కర్వ్డ్ OLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, డాల్బీ విజన్ సపోర్ట్, HDR10+ సపోర్ట్, ఇలాంటి ఫీచర్స్ మొబైల్ లో కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకు 120Hz రిఫ్రెష్ రేట్ ని మొబైల్ మీకు సపోర్ట్ చేస్తుంది. ఎస్, చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు 144 ఇస్తారు అని, కానీ ఈ మొబైల్ మీకు రావడం లేదు.
వస్తుంది. కేవలం 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ మాత్రమే మొబైల్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇక అదే విధంగా 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 5000 మిల్లీ బ్యాటరీ సెటప్. ఇక పర్ఫార్మెన్స్ విషయానికొస్తే మనకొచ్చేసి డైమెన్సిటీ 7200 అల్ట్రాతో వస్తుంది. అంటే 4 నానోమీటర్ 2.8 GHz ఆక్టోకోర్ చిప్సెట్ ఈ మొబైల్‌లో కనిపిస్తుంది. దిస్ ఈజ్ నైస్. అంటే మనకు కంపేర్డ్ టు ఓల్డ్ సిరీస్ ఇక్కడ మనకొచ్చేసి పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయింది భయ్యా. లైక్ మనకు ఈ మొబైల్‌ని మీరు గేమింగ్ కోసం కూడా రికమెండ్ చేసుకోవచ్చు. హై పర్ఫార్మెన్స్ కోసం కూడా రికమెండ్ చేసుకోవచ్చు. కానీ సెపరేట్‌గా గేమింగ్ కోసం మొబైల్ కావాలి అనుకుంటే మాత్రం స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 ఉంది కదా, ఐకో నియో 7 Pro లేకపోతే పోకో F5 ఇలాంటి గేమింగ్ మొబైల్స్ మీకు కనిపిస్తాయి. కానీ ఓవరాల్‌గా ఈ మొబైల్ వచ్చేసి మాత్రం ఓకే అని చెప్పుకోవచ్చు. ఈ పర్ఫార్మెన్స్ మన ఇండియా మార్కెట్‌లో బిలో 30,000లో నైస్ కాబోతుంది. అండ్ మనకు ఓఎస్ విషయానికి వస్తే అదే ప్రెజెంట్ కన్ఫర్మేషన్ లేదు. బికాజ్ షామీ నుండి హైపర్ ఓఎస్ అని కొత్త ఓఎస్ వచ్చింది కాబట్టి మేబీ అది ఇండియాలో ఈ మొబైల్స్ వస్తుందా, లేకపోతే అదే పాత ఆండ్రాయిడ్ 13 MIUI 14తో బేస్ వస్తుందా, అది మాత్రం ప్రెజెంట్ కన్ఫర్మేషన్ లేదు. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్, మీకు తెలిసిపోతుంది. ఇక కెమెరా విషయానికి వస్తే మాత్రం మనకు HP3 సెన్సార్ అంటే 200 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ మొబైల్లో కనిపిస్తుంది విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. కెమెరా అండ్ వీడియో విషయానికి వస్తే అంటే ఫొటోస్ అండ్ వీడియో విషయానికి వస్తే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని ఖచ్చితంగా చెప్తున్నారు. అండ్ మనకు చాలా మంది యూట్యూబర్స్ ఆల్రెడీ రివ్యూ వీడియో కూడా చేశారు కాబట్టి అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియో అక్కడ మీరు చూడొచ్చు కూడా. చాలా షార్ప్ గా ఫొటోస్ కనిపిస్తున్నాయి. డైనామిక్ రేంజ్ ఈ మొబైల్లో బాగుంది. వీడియో విషయానికి వస్తే నైస్ అని చెప్పుకోవచ్చు. అప్ టు క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ఎస్ ప్రైస్ ని ఖచ్చితంగా జస్టిఫై చేస్తుంది అనమాట. అదే విధంగా మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ మిగిలిన కెమెరాస్ విషయానికి వస్తే కొంచెం ఇగ్నోర్ చేయండి. ప్రైమరీ సెన్సార్ మాత్రం వర్తి భయ్య, అది నాకు బాగా నచ్చింది. అండ్ మనకు సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే ఆబ్వియస్ గా మీకు తెలిసిందే, ప్రతి ఒక్క షామీ మొబైల్లో కనిపిస్తున్న సెల్ఫీ కెమెరాని పంచోలో మీకు 16 మెగాపిక్సెల్ ఈ మొబైల్లో కూడా మీకు కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ మొబైల్ విషయానికి వస్తే ఎస్ ఆబ్వియస్ గా ఒక ప్యాకేజ్ స్మార్ట్ ఫోన్ కాబోతుంది. IP68 రేటింగ్, దాంతోపాటు మనకు హార్డ్వేర్ విషయానికి వస్తే లేటెస్ట్ హార్డ్వేర్ ప్రొవైడ్ చేయడం, గొరిల్లా గ్లాస్ విక్టర్స్, అల్యూమినియం ఫ్రేమ్, నైస్. అంటే వన్ ఆఫ్ ద ప్రీమియం మొబైల్ని మనకు మిడ్ రేంజ్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మంచి అట్రాక్షన్ ఏంటి అంటే మాత్రం గొరిల్లా గ్లాస్ విక్టర్స్ భయ, దాంతోపాటు మనకు IP68 రేటింగ్ ఈ మొబైల్లో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ కాబోతున్నాయి. ఇక మనకు రెండో స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే Redmi Note 13 Pro 5G స్మార్ట్ ఫోన్. ఎస్ 5G అని ఎందుకు మెన్షన్ చేశాను అంటే మాత్రం తొందరలో 4G మొబైల్ రాబోతుంది కాబట్టి అక్కడ కూడా మనకు ఆల్మోస్ట్గా సేమ్ ఫీచర్స్ కనిపించవచ్చు ఎక్సెప్ట్ చిప్సెట్ అండ్ కెమెరా. దట్స్ ఇట్. చూడాలి మరి ఏమవుతుందో. అయితే ఈ మొబైల్ విషయానికి వస్తే అంటే 5G మొబైల్ విషయానికి వస్తే ఆల్మోస్ట్గా సిమిలర్ ఫీచర్స్ వెన్ కంపేర్ టు ప్రో ప్లస్ బై. కానీ మారింది కర్వ్ డిస్ప్లే కాదు, ఫ్లాట్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ పీక్ బ్రైట్నెస్ విషయానికి వస్తే 1200 నీట్స్ పీక్ బ్రైట్నెస్ మొబైల్ మీకు సపోర్ట్ చేస్తుంది. అదే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ మొబైల్లో కూడా కనిపిస్తుంది. అండ్ మనకు డ్యూయల్ స్పీకర్స్తో పాటు హెడ్ ఫోన్ జాక్ ఈ మొబైల్ ఉంది. దిస్ ఈజ్ నైస్ కదా. అండ్ మనకు ప్లాస్టిక్ ఫ్రేమ్ మొబైల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎస్ అల్యూమినియం ఫ్రేమ్ ఇక్కడ మీకు ఇవ్వడం లేదు. మేట్ ఫినిష్ అండ్ గ్లాస్ ఫినిష్ రెండు మోడల్స్ ఇక్కడ మీకు ఈ మొబైల్స్ లో కనిపించబోతున్నాయి. 5100 mAh బ్యాటరీ సెటప్, 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. అండ్ మనకు వచ్చేసి స్నాప్డ్రాగన్ 7S Gen 2 మొబైల్లో కనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఓకే 2.4 GHz ఆక్టోకోర్ చిప్సెట్. ఓవరాల్గా బిలో 25,000లో అంటే మాత్రం నైస్ అని చెప్పుకోవచ్చు మొబైల్ విషయానికి వస్తే. అండ్ మనకు వాయిస్ వచ్చేసి ఆబ్వియస్గా మీకు తెలిసిందే. అండ్ కెమెరా వచ్చేసి మనకు ఎగ్జాక్ట్గా కాపీ అని చెప్పుకోవచ్చు. అంటే 200 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా, సెల్ఫీ కెమెరా సేమ్. ఇక్కడ కూడా మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మొబైల్ ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ మనకు పోస్ట్ ప్రాసెసింగ్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ ఉంది కాబట్టి మేబీ అక్కడ మీకు పోస్ట్ ప్రాసెసింగ్లో ఏమైనా ప్లస్ పాయింట్ ఉండొచ్చు, నెగిటివ్ పాయింట్ కూడా ఉండొచ్చు. అకార్డింగ్ టు ఇప్పుడు నేను చూసిన రివ్యూస్ మీరు గమనిస్తే మాత్రం ఆ చైనాలో కానీ యూఎస్లో కానీ మీరు గమనిస్తే ఫొటోస్ బాగానే ఉన్నాయి. కానీ వీడియో విషయానికి వస్తే షేకినెస్ కొంచెం కనిపిస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కొంచెం బాగా పని చేయడం లేదు. బట్ ఫొటోస్ డైనామిక్ రేంజ్ ఓకే అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే 25,000లో ఈ కెమెరాస్ ఇండియాకి మనకి ఏ విధంగా వస్తుంది, ఏమైనా మారుస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ, మీకు తెలిసిపోతుంది. అండ్ మనకు వచ్చేసి ప్రైస్ టాగ్ చెప్పాను కదా, బిలో 25,000లో ఈ మొబైల్ లాంచ్ కాబోతుంది. అండ్ 5G స్మార్ట్ ఫోన్ ఓకే, బట్ 4G స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఇక్కడ మీకు చిప్సెట్ ఇంకా చెప్పలేదు. ఆబ్వియస్గా స్నాప్డ్రాగన్ చిప్సెట్ మీకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనకు కెమెరా వచ్చేసి 200 మెగాపిక్సెల్ కాదు, ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తుంది గెస్ చేయండి 64 మెగాపిక్సెల్ కెమెరా ఈ మొబైల్లో కనిపిస్తుంది. 4G స్మార్ట్ ఫోన్లో ఏకదమ్గా కెమెరా డ్రాప్ అయిపోయింది. 200 నుంచి 64 MPకి డ్రాప్ అయిపోయింది. అండ్ మనకు నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే
రెడ్మీ నోట్ 13 సిరీస్ అంటే మనకు 13 4G అండ్ 13 5G. ఫస్ట్ అయితే 5G విషయానికి వస్తే రెడ్మీ నోట్ 13 5G ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది ఫ్లాట్ డిస్ప్లే, 6.67 ఇంచెస్ ఓఎల్ఈడి డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మొబైల్ లో కనిపిస్తుంది, 5000 mAh బ్యాటరీ సెటప్, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్ లో వస్తుందని చెప్తున్నారు. అండ్ డైమండ్ సిటీ 6080 చిప్ సెట్ అంటే ప్రైస్ ట్యాగ్ గెస్ చేయొచ్చు మీరు, ఒక 17-18 ఈ మొబైల్ మీకు కనిపిస్తుంది. అండ్ కెమెరా వచ్చేసి 100 MP డ్యూయల్ కెమెరా సెటప్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. అండ్ మనకు 4G మొబైల్ విషయానికి వస్తే అక్కడ ప్రొవైడ్ చేస్తుంది స్నాప్డ్రాగన్ 685, ఇది వచ్చేసి మనకు 4G చిప్ సెట్ కాబోతుంది. బట్ మిగిలిన ఫీచర్స్ విషయానికి వస్తే డిస్ప్లే, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ అన్నీ సేమ్, కానీ కెమెరా వచ్చేసి 100 MP కెమెరా కాదు, 64 MP కెమెరా సెటప్ 4G స్మార్ట్ ఫోన్ లో కనిపిస్తుంది. ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే ఇండియా ప్రైస్ ట్యాగ్ ప్రెసెంట్ అయితే లీక్ అయిపోయింది, 12,990 అంటే 13,000లో ఈ మొబైల్ ఇండియా మార్కెట్ లో ఈ 4G స్మార్ట్ ఫోన్ కనిపించబోతుంది. అండ్ 5G స్మార్ట్ ఫోన్ వచ్చేసి మనకు 17-18,000. ప్రో విషయానికి వస్తే మీకు ఒక 20,000-23,000 కనిపిస్తుంది. అండ్ ప్రో ప్లస్ విషయానికి వస్తే 28-27 లేకపోతే 30,000 ఆ రేంజ్లో మొబైల్ మీకు కనిపిస్తుంది. అండ్ మనకు ఒక సస్పెన్స్ విషయానికి వస్తే చెప్పాను కదా ఒక సర్ప్రైజింగ్ స్మార్ట్ ఫోన్ రాబోతుందని, ఆ మొబైల్ పేరు విషయానికి వస్తే రెడ్మీ నోట్ 13R ప్రో. ఈ మొబైల్ వచ్చేసి మాత్రం మనకు నవంబర్ 26 20 అక్కడ లాంచ్ కాబోతుంది చైనాలో. అక్కడ లాంచ్ అయిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ తెలిసిపోతుంది ఇండియాలో మరి ఈ మొబైల్ వస్తుందా, లేకపోతే జస్ట్ ఇది కేవలం గ్లోబల్ మార్కెట్ కోసం మాత్రమేనా, లేకపోతే హోమ్ మార్కెట్ కోసం మాత్రమే మీకు తెలిసిపోతుంది. అండ్ మనకు మొబైల్ వచ్చేసి సపోర్ట్ చేస్తుంది సేమ్ డిస్ప్లే, 6.67 ఇంచెస్ ఓఎల్ఈడి ఫ్లాట్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5000 mAh బ్యాటరీ సెటప్, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అంటున్నారు. మరి ఏంటిదో తెలిసిపోతుంది మీకు, లాంచ్ అయిన వరకు వెయిట్ చేయాల్సిందే. అండ్ మనకు చిప్ సెట్ విషయానికి వస్తే డైమండ్ సిటీ 6080 చిప్ సెట్, జస్ట్ లైక్ ఏ రెడ్మీ నోట్ 13 5Gలో ఉన్న చిప్ సెటే ఇక్కడ కూడా మీకు కనిపిస్తుంది. బట్ దీని ప్రైస్ ట్యాగ్ వచ్చేసి అబౌట్ 20,000 లాంచ్ కాబోతుంది. ఏంటో మేబీ 21,999 20,999 ఆ రేంజ్లో మొబైల్ వస్తుందేమో మరి. అండ్ మనకు వచ్చేసి కెమెరా 108 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ మొబైల్లో కనిపిస్తుంది. ఎస్, ఇలాంటి ఫీచర్స్తో ఈ మొబైల్ వస్తుంది. అండ్ ఈ మొబైల్ మనకు 8GB 128GB స్టార్టింగ్ కాబోతుంది, 6GB ర్యామ్ ఈ సిరీస్లో మీకు కనిపించదు. అదేవిధంగా మనకు ప్రో విషయానికి వస్తే అక్కడ మీకు 8GB ర్యామ్ కనిపిస్తుంది. బట్ ప్రో ప్లస్ విషయానికి వస్తే మేబీ 8GB ర్యామ్ ఉండకపోవచ్చు, స్టార్టింగే మీకు 12GB ర్యామ్తో మొబైల్ కనిపిస్తుంది. అదేవిధంగా నోట్ 13 5G విషయానికి వస్తే అక్కడ మీకు స్టార్టింగ్ 6GB ర్యామ్తో కనిపిస్తుంది. 4G వేరియంట్ విషయానికి వస్తే మీకు స్టార్టింగ్ 4GB ర్యామ్తో మొబైల్స్ కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా మీకు ర్యామ్ వేరియంట్స్ ఇండియాలో కనిపించబోతున్నాయి. సో ఈ మొబైల్స్ ఎప్పుడు రాబోతున్నాయి అంటే మాత్రం ఆల్మోస్ట్ కన్ఫర్మేషన్ అయిపోయింది భయ్యా. ఈ డిసెంబర్లో ఎండింగ్ వరకు వస్తే రావచ్చు అట్లీస్ట్ ఒక్క మొబైల్. అంటే మనకు ఇండియా మార్కెట్లో చూస్తే మాత్రం ప్రజెంట్ వచ్చే లీక్స్ మీరు గమనిస్తే రెడ్మీ నోట్ 13 ప్రో 5G స్మార్ట్ ఫోన్ వస్తుంది ఈ డిసెంబర్లో అంటున్నారు. లేకపోతే మనకు ఉన్నాయి కదా మనకు బేస్ వేరియంట్స్ నోట్ 13 5G మొబైల్, నోట్ 13 4G మొబైల్, ఈ రెండు మొబైల్స్లో ఒక మొబైల్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు ఈ డిసెంబర్ మంత్ గురించి చెప్తున్నాను. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ చూస్తే మాత్రం మీరు Jan-Feb మీకు అన్ని మొబైల్స్ ఈ 2 monthsలో 2 లాంచ్ ఈవెంట్లు పెట్టి అన్ని మొబైల్స్ని ఈ రెడ్మీ షామీ విషయానికి వస్తే లాంచ్ చేయబోతుంది. ప్రతి ఒక్క మొబైల్ మీకు కనిపిస్తుంది. ఒక లాంచ్ ఈవెంట్లో ప్రో మోడల్స్ మీకు లాంచ్ అవుతూ కనిపిస్తాయి, ఇంకో లాంచ్ ఈవెంట్లో మాత్రం మిగిలిన ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్ మీకు లాంచ్ అవుతూ కనిపిస్తుంది. పూర్తిగా మీకు అన్ని స్మార్ట్ ఫోన్స్ మన ఇండియా మార్కెట్లో ఫెబ్ వరకు కనిపించబోతున్నాయి. కొంచెం వెయిట్ చేయండి, ప్రతి మొబైల్ రాబోతుంది. అండ్ ఏ ప్రైస్ ట్యాగ్ రాబోతుంది చెప్పాను కదా, వాటిని మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ సిరీస్లో ఏ మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి. అదేవిధంగా చాలా ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇప్పుడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చిందా తప్పకుండా లైక్ చేసేయండి. మరికండి ఇంకో ఇంట్రెస్టింగ్ అవసరం వీడియో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైన్.